హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరి వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వస్తానండి. ఇంకా పండగ అయిపోయింది, అలాగే స్కూల్ స్టార్ట్ అయిపోయి పిల్లలకి. సో మరి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే స్నాక్స్ అయితే ఇవ్వాలి కదా. దాని గురించి ఎక్కువ బర్డెన్ పడకుండా సింపుల్గా ఒక 2 ఇంగ్రీడియంట్స్ ఉంటే చక్కగా సింపుల్గా అయిపోతుందండి. అదే బ్రెడ్ శాండ్విచ్ అండి. దీంట్లో మనకు నచ్చిన వెజిటేబుల్స్ అయితే వేసుకోవచ్చు. ఆనియన్స్, క్యాప్సికమ్, క్యారెట్ అండ్ క్యాబేజీ, టమాటా ఇవన్నీ కూడా మనం వేసుకోవచ్చు అన్నమాట. మనకి ఏదైతే తినగలము అంటే అది వేసుకోవచ్చు. మన పిల్లలు ఏం తింటే అది వేసుకోవచ్చు. ఇది అది అని మనకి అంత ఇదైతే అవసరం లేదు. సో మనకు నచ్చినవి, మా పిల్లలైతే క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ తింటారు. సో నేనైతే క్యారెట్ లేదు ఇంట్లో, క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్, కొత్తిమీర అయితే వేసేసి చక్కగా బ్రెడ్ రోస్ట్ చేసాను, గీ వేసి. తర్వాత కాస్త రోస్ట్ ఎందుకు చేయాలంటే టేస్ట్ బాగుంటుంది, శాండ్విచ్కి క్రిస్పీగా ఉంటుందని. సో అలాగే మనకు కొంచెం ప్లెయిన్ ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని చిన్న అల్లం పేస్ట్ వేసుకొని మనం బాగా గిలకొట్టేసుకొని ఆమ్లెట్ వేసుకొని జస్ట్ ఈ బ్రెడ్ ముక్కలు అందరూ దాని మీద వేసుకొని కొంచెం మనం ఉల్లిపాయలు అండ్ కొత్తిమీర, క్యాప్సికమ్, టమాటా పెట్టేసుకోవచ్చండి. పెట్టేసుకొని బ్రెడ్ మన ఆమ్లెట్ అట్టించి టర్న్ చేసుకొని 2 సైడ్స్ కూడా మంచి కలర్ అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా రోస్ట్ చేసుకొని చక్కగా మనం శాండ్విచ్లా కట్ చేసుకుంటే ఎమ్మి బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అండి. బయట కొనుక్కుంటే చాలా కాస్ట్. సో మన చేతులతో మనం చేసి పెడితే పిల్లలు కూడా హ్యాపీ, అలాగే మనీ కూడా సేవ్, హెల్త్ కూడా చాలా మంచిది. హెల్తీ పెద్దవాళ్ళు, పిల్లలు ఎవరైనా తినొచ్చండి. మరి ఇంక లేట్ ఎందుకు, మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి